దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈరోజు యూత్ మీటింగ్లో నాకు అవకాశం ఇచ్చిన సేవకురానికి అలాగే యవనస్తులందరికీ నా వందనములు. ఈరోజు పెద్దగా ఏమి చెప్పుకోము. నాకు తెలిసింది, నేను చదివింది, నేను దాని నుండి నేర్చుకున్న దాన్ని బట్టి నేను కొంచెం మీతో పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. ముందుగా మనం ప్రార్థనతో దీన్ని ప్రారంభించుకుందాం. పలుకుమన్న తండ్రి దేవా, ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చిన వేలా అన్నాను దేవా. దేవా, ఇప్పుడు నేను చెప్పబోయే మాటలో దేవా, నేను ఏదైతే నేర్చుకున్నాను దేవా, అది కేవలం మీ నిమిత్తం మహిమ పొందాలని మేము కోరుకున్నాను దేవా. దేవా, కేవలం మీ కొరకే ఇది నేను యవనస్తులందరికీ చెప్పాలని కోరుకుంటున్నాను దేవా. ఇంకా ఏది కాకుండా కేవలం మీ మహిమ కొరకే చెప్పాలని కోరుకున్నాను దేవా. నన్ను నడిపించి దీవించండి దేవా. చిన్న ప్రజ్ఞేసిన అడుగుతున్నా తండ్రి, ఆమేన్. అలాగే మనం ఈరోజు చూడబోయే వాక్య భాగం మత్తయి సువార్త 24వ అధ్యాయం. ఫస్ట్ మనం మొదటి నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళిచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములకు ఆయనకు చూపించవచ్చు. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయంగా చెప్తున్నానని వారితో నేను. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎద్దుకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలు ఏవి మాతో చెప్పమనగా, యేసు వారితో ఇట్లైనను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనడి. ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచింది. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామం నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలం నిల్చుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. యూదయలో ఉండువాడు కొండలకు పారిపోవలను. మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకుని పోవుటకు దిగకూడదు. పొలంలో ఉండువాడు తన బట్టలు తీసుకుని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలుచేవారికి శ్రమ. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండాలని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరం తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఆ కాలమందు ఎవడైనాను, ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తులను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. ఇప్పుడు చదివిన అంతటిలో మనకు తెలిసేది, ఇప్పుడు ఏదైతే లోకంలో జరుగుతున్నదో, ఏదైతే మనము చూస్తున్నామో, ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదైతే చూస్తున్నామో లోకంలో, ఇది ఈ వాక్యం కేవలం దాని గురించే. ఫస్ట్ చూసుకుంటే దీని హిస్టరీ మనం తెలుసుకుందాం. అక్కడ ఏమన్నాడంటే, యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములను ఆయనకు చూపించవచ్చారు. ఇక్కడ ఏ దేవాలయం గురించి మాట్లాడుతున్నారంటే, యెరూషలేములో ఒక్క దేవాలయం ఉండిందన్నమాట. అది 2 సార్లు కట్టబడింది. ఫస్ట్ టైం కట్టినప్పుడు దాన్ని పగలగొట్టేశారు. ఫస్ట్ టైం ఎవరు కట్టారంటే దాన్ని సొలొమోన్ కట్టాడు అనమాట. సొలొమోన్ ఎప్పుడో
967 BC యేసు పూర్వమే కట్టాడు అనమాట. దాన్ని కట్టినప్పుడు దాన్ని ఆల్రెడీ పగలగొట్టేశారు. పగలగొట్టేశాక మళ్ళీ దాన్ని మళ్ళీ దాన్ని కట్టారనమాట. దాన్ని సెకండ్ టెంపుల్ అని అంటారు ఇంగ్లీష్లో. రెండవ మందిరం. ఫస్ట్ టెంపుల్, మొదటి మందిరాన్ని ఆల్రెడీ కూల్చేశారు ఒకసారి. తర్వాత యేసుప్రభు వస్తున్నప్పటికి రెండవ మందిరం స్టార్ట్ చేశారు. యేసుప్రభు పుట్టేశాక రెండవ మందిరం కట్టడం కంప్లీట్ చేశారు అనమాట. సో ఇప్పుడు ఈ మందిరం గురించి ఎందుకు చెప్తానంటే, ఈ మందిరం అనేది చాలా ఈ ఆలయం అనేది మనకి చాలా ఇంపార్టెంట్, చాలా ప్రత్యేకమైనది అనమాట. అంటే ఇప్పుడు నెక్స్ట్ మనం ఇప్పుడు చూడబోయే సూచనల్లో కూడా అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం లోకంలో లోకపు అంతం ఇవన్నీ జరగడానికి కూడా అది చాలా ఇంపార్టెంట్. అది ఎలా ఇంపార్టెంట్ మనం తర్వాత వాక్య భాగంలో చూద్దాం. తర్వాత రెండో అధ్యాయం రెండో దాంట్లో ఆయన ఏమంటాడంటే, అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి ఆయనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. ఇది రెండో మందిరం కట్టేశాక యేసయ్య అంటున్న మాటలు. అక్కడ కట్టిన ఆ మందిరాన్ని చూసి శిష్యులు ఇది చాలా అందంగా ఉంది, చాలా ప్రత్యేకంగా ఉంది అని యేసయ్యతో చెప్తూ ఉంటారు. యేసయ్య చూడండి ఇది ఎంత అందంగా ఉంది, ఎంత ప్రత్యేకంగా ఉందో, ఎంత బాగా కట్టారో అని చెప్తారు. కానీ యేసయ్య ఏమంటారు, అది చూసి అది అందంగా ఉన్నా సరే, ఎంత దృఢంగా ఉన్నా సరే యేసయ్య ఒకటే అంటారు, ఇప్పుడు ఇది బాగానే ఉంది కానీ తర్వాత మళ్ళీ అది కూల్చివేయబడుతుంది అంటారు. అది ఒక సూచన అనమాట. అంటే ఇలా జరుగుతుంది, భవిష్యత్తులో ఇలా జరుగుతుంది, ఇలా కూల్చివేయబడుతుంది అని యేసయ్య చెప్తున్నారు. దానికి శిష్యులు చాలా ఆశ్చర్యపడతారు. ఇదేంటి ఇలా చెప్తున్నారు, ఇంత బాగా కట్టించారు కదా, దీన్ని మొదటిసారి ఆల్రెడీ కూల్చేశారు, మళ్ళీ రెండోసారి కట్టాక మళ్ళీ యేసయ్య ఏంటి ఇలా కూల్చేస్తారని చెప్తున్నారు అని శిష్యులు చాలా ఆశ్చర్యపడతారు అనమాట. అయితే ఇక్కడ శిష్యులు ఏమనుకుంటారంటే, ఇది కూల్చివేయబడుతుంది అని అంటే శిష్యులు ఏమనుకుంటారంటే అది అంతముకి సూచన అని అనుకుంటారు. కానీ కాదు, శిష్యులు ఏమని అనుకుంటారంటే, ఓహో ఇది కూల్చివేయబడుతుందా, ఇది కూల్చివేయబడుతుందంటే మళ్ళీ యేసుప్రభు రెండో రాకడ వచ్చేస్తుంది, అది కూల్చివేయబడిందని యేసుప్రభు రెండో రాకడ వచ్చేస్తుంది అని శిష్యులు అనుకుంటారు. సో శిష్యులు అనుకొని 3వ వచనం నుండి శిష్యులు యేసుప్రభుని అడుగుతారనమాట, అయితే ఇది కూల్చివేయబడుతుంది కదా, అయితే మీ రెండో రాకడ వచ్చేస్తుందా అని అడుగుతారు. అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, అది కూల్చివేయబడుతుందని రెండో రాకడ వచ్చేయడం కాదు, రెండో మందిరం కూడా కూల్చివేయబడింది. దాన్ని ఎవరు కూల్చేశారంటే టైటస్ అనే ఒక రోమన్ ఎంపరర్ అనమాట. టైటస్ అనే ఒక రోమన్ రాజు అప్పట్లో యేసుప్రభు చనిపోయాక 40 సంవత్సరాల తర్వాత దాన్ని కూల్చేశారు. ఒక యుద్ధము చేసి యూదుల నుంచి ఆ మందిరాన్ని లాక్కోవడానికి టైటస్ అనే ఒక రోమన్ అధికారి ఆ మందిరాన్ని కూల్చేశారు. అప్పుడు కూల్చివేయబడింది. కానీ అప్పటికి అంతం రాలేదు. దేవుడు యేసుప్రభు దీని గురించి చెప్పారు. ఇప్పుడు మీకు కొన్ని ఫొటోస్ మీకు చూపిస్తాను. ఇది ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది ఇలా ఉండేది అని అనుకొని దాన్ని అలా సృష్టించారు. కానీ ఇది ఇలాగే ఉండింది అని మనకు కన్ఫామ్గా తెలియదు. కానీ అప్పట్లో ఉన్న శాస్త్రవేత్తలు, ఆర్కియాలజిస్ట్ వీళ్ళందరూ చూసి ఆ కట్టడం చూసి ఇలా ఉండేది అని అనుకున్నారు. ఇది యేసుప్రభు ఉన్న కాలంలో ఇలా ఉండేది. ఇది రెండో మందిరం, మొదటి మందిరం కాదు, రెండో మందిరం యేసుప్రభు కాలంలో ఇలా ఉండేది. ఇది దాని యొక్క అంటే అప్పట్లో అలా కట్టారనమాట. ఇది దీనికి అని అలా కట్టారు. తర్వాత అది కూల్చేయబడింది. కూల్చేయబడిన దాంట్లో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అంటే ఇక్కడ ఉన్న గోడ తర్వాత మళ్ళీ కట్టారనమాట. ఇప్పుడు ఏదైతే అక్కడ ఉందో, ఇప్పుడు యెరూషలేములో ఏదైతే అక్కడ ఉందో అది ప్రస్తుతం అది అలా ఉంది. కానీ ఈ రాయలన్నీ అప్పట్లో ఏదైతే కూల్చేశారో ఆ రాయలు అనమాట ఇవన్నీ. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆ రాయలన్నీ అలా ఉండేవి. కానీ అది అంతమునకు సూచన మాత్రం కాదు. దేవుడు అదే చెప్పాడు, అది అంతం సూచన కాదు. తర్వాత మళ్ళీ శిష్యులకి డౌట్ వచ్చి ఏంటి ఇలా అంతం ఎప్పుడు వస్తుంది అని అప్పుడు దేవుడిని అడుగుతారు. అప్పుడు యేసుప్రభు కొన్ని మాటలు చెప్తారనమాట. అది మనం 3 నుంచి చదువుకుందాం. ఆయన ఒలీవల కొండ మీద కూర్చి ఉండనప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడను ఈ యుగాంత సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లా, నేను ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనిడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారం గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు.
జనము మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడ కరువులను, భూకంపము కలుగు. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ఇక్కడ మనం చూసుకుంటే 8వ వచనంలో ఇవన్నీ వేదనలకు ప్రారంభం అని చెప్తున్నారు. ఇదే మాట మనం వేరే బైబిల్ వర్షన్లో చూసుకుంటే ఇంగ్లీష్లో ఏంటి న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ బైబిల్లో చూసుకుంటే దాన్ని ఇంగ్లీష్లో బర్త్ పెయిన్స్ అని అంటారు అనమాట. అంటే ఇక్కడ వేదనలకు ఇంగ్లీష్లో ఆ బైబిల్ ఏమైనా ఉంటే బర్త్ పెయిన్స్. బర్త్ పెయిన్స్ అంటే గర్భిణీ స్త్రీలకు ఎలాంటి నొప్పి అయితే వస్తుందో, అంటే ఇన్ని నెలలు అని పెట్టుకుంటే మొదటి 3 నెలలు ఇలాగా, తర్వాత 3 నెలలు ఇలాగా, తర్వాత 3 నెలలు ఇలాగా వారికి నొప్పి పెరుగుతూ ఉంటుంది అనమాట. ఒక్కొక్క స్టేజ్ ఉంటుంది వాళ్ళకి కూడా. అలాగే సేమ్ ఇక్కడ కూడా మనకు తెలియజేస్తారు. దీన్నే మనం 5వ అధ్యాయం 3వ వచనంలో ఒకసారి చూసుకుందాం. ఒకసారి చదవండి. 1 తెస్సలోనియులకు 5వ అధ్యాయం 3వ వచనం. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయం ఏమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారంత మాత్రమును తప్పించుకొనలేరు. ఇక్కడ మీరు చూస్తుంటే ఇక్కడ ఏమనంటే గర్భిణీ స్త్రీలకు ప్రసవ వేదన వచ్చినట్లు. సేమ్ అదే ఇక్కడ మనం చూడాల్సింది కూడా అదే. గర్భిణీ స్త్రీలకు ఎలాగైతే ప్రసవ వేదన స్టేజ్ బై స్టేజ్ బాగా ఎలా అంటే ఒక దశ అన్నట్లు ఎలాగైతే వస్తుందో మనకు కూడా అంతము అలాగే ఒక దశ అనుకొని వస్తూ ఉంటుంది అన్నమాట. ఆ దశలు ఇక్కడ ఉన్న ప్రతి వచనము అలా డివైడ్ చేసుకొని మనం చూసుకుంటే మనం ఎందులో ఉన్నాం, మనం ఇప్పుడు ప్రస్తుతానికి మనం దేన్ని అనుభవిస్తున్నాం, మనం ఎందులో ఉన్నాం అనేది మనం తెలుసుకోవచ్చు.